అందరికీ నమస్కారం. గీతా వెల్‌నెస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఆంధ్ర మాతగా పిలువబడే గోంగూరతో గోంగూర నువ్వుల పచ్చడి తయారు చేసి చూపించబోతున్నానండి. గోంగూరతో చేసినటువంటి ఏ వంటకానైనా సరే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగానే తింటుంటారు కదండీ! ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీని ఇలానే చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేయండి. కాస్త ఎక్కువ భోజనమే లాగించేస్తారు మరి. దీనికోసం నేను తెల్ల గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూర చూసారా కాస్త ఆకు పెద్దదిగా స్టార్ ఫిష్ అంతుంది. తెల్ల గోంగూరలో ఇదొక రకం అనమాట. ఇది ఏ ప్రాంతంలో దొరుకుతుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. 2 రకాలుగా దొరుకుతుంది కదండీ మనకి గోంగూర. మీరు ఏ గోంగూరైనా వాడుకోవచ్చు. ఎర్రదైనా పర్వాలేదు. ఇప్పుడు శుభ్రం చేసినటువంటి గోంగూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఎక్కువగా రంగు మారకూడదండి. కాస్త బ్రౌన్ కలర్ వస్తే తీసేయాలి. ఇలా వేయించుకున్న నువ్వులన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చిని 12 తీసుకున్నానండి. కాస్త ఘాటు ఎక్కువ ఉన్నాయి తీసుకున్నాను. 12-15 వరకు తీసుకోవచ్చు. గోంగూరలో కాస్త పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అందువల్ల 15 వరకు వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళైతే. ఇప్పుడు నేను కొంచెం హాఫ్ స్పూను ధనియాలు కూడా వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని ఇదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసి మంచిగా 5-6 నిమిషాల వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ వేయించుకోవాలి. ఈ ఛానల్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ కూడా చేసేయండి మరి. ఇప్పుడు గోంగూర తొందరగా మగ్గటం కోసం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఒక 5-6 నిమిషాల పాటు బాగా మగ్గేంత వరకు వేయించుకోండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏసీ అనే వైటమిన్స్‌తో పాటుగా ఐరన్ అండ్ కాల్షియం అనే మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల స్త్రీలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణాలను కూడా కలిగి ఉన్నందువల్ల ఇది స్త్రీలకి ఆరోగ్యప్రదాయిని అని నేను అంటాను. ఇప్పుడు ఈ మగ్గిపోయినటువంటి గోంగూరలో మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి హాఫ్ స్పూన్ చింతపండును కూడా వేస్తున్నాను. చింతపండు వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు పెద్దవి వేశాను నేనిక్కడ. అలానే వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులను కూడా యాడ్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగా. ఈ మిశ్రమాన్ని పచ్చడి మీకు సాఫ్ట్‌గా కావాలంటే ఇంకాస్త మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మీకు రోటి పచ్చడి స్ట్రక్చర్ కావాలంటే కాస్త బరకగా రుబ్బుకోండి. లేదంటే సాఫ్ట్‌గా కావాలంటే కాస్త ఎక్కువసేపు మిక్సీ పట్టుకోండి. చూడండి నేనైతే మీడియంగా గ్రైండ్ చేశాను. అంటే అంత సాఫ్ట్ కాదు, అంత బరకగా కాకుండా కూడా ఇలా గ్రైండ్ చేశాననమాట. హ్మ్. ఇక తాలింపు వేయడమే ఆలస్యమండి. ఇంట్లో వాళ్ళందరూ ఓ పట్టు పట్టేస్తారంతే మరి. తాలింపు కోసం ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా 1 బై 1 వేసుకుంటూ ఇవన్నీ కాస్త వేగి మంచి స్మెల్ వస్తుంది కదండీ! ఆ స్టేజ్‌లో కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేగిపోయిన తర్వాత ఇంగువను కూడా వేసుకోండి. ఫైనల్‌గా ఇంగువ వేయడం వల్ల ఏ పచ్చడికైనా సరే, పప్పు తాలింపుకైనా సరే, పప్పుచారు తాలింపుకైనా సరే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత వేగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పచ్చడిలో ఇవి పచ్చిగా పంటికి తగులుతూ ఉంటేనే పచ్చడి రుచి అనేది మరింత బావుంటుందండి. ఫైనల్‌గా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడా ఉప్పుని కూడా ఈ పచ్చడిలో కలిపేసుకోండి. అంతేనండి. ఈ పచ్చడిని చాలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.